హలో అండి, బాగున్నారండి? నేనైతే బాగున్నానండి. ఎంతో బాగుందండి. మనస్ఫూర్తిగా ఉంది. అరబీ వాళ్ళది ఈరోజైతే అరబీ వాళ్ళది గేమాక్స్ చేస్తున్నారండి. గేమాక్స్ ఓకేనండి. ఇండియా వాళ్ళు చూసిన వాళ్ళు అయితే ఈ సలబజ్జీలు అంటారు కదండి, అయిపోయింది. ఇది హలీబ్ మీదు అంటారు, హలీబ్ పౌడర్ అండి. అరబిక్ వాళ్ళు హలీబ్ మీదు అంటారు. ఇది హలీబ్ పౌడర్ అంటే పాల్ పౌడర్ అండి. ఒకటి, రెండు, మూడు స్పూన్ అండి. అలాగే మొక్కజొన్న పౌడర్ అండి. ఓకేనండి. కార్న్ పౌడర్ 1, 2, 3 అండి. ఓకేనండి. కార్న్ పౌడర్ 3 స్పూన్. అదే స్పూన్ కబీర్, అదే పెద్ద స్పూన్ తీసుకోవాలి. పెద్దదంటే అన్నం తింటారు చూడండి, అలాంటి స్పూన్ తీసుకోవాలి. ఓకేనండి. ఇది బేకన్ పౌడర్ అని అరబిక్లో కూడా అంటారండి. ఇది బేకన్ పౌడర్ అండి. ఓకేనండి. ఇది 1 స్పూన్. దీనివల్ల ఎందుకు ఇది ఆలివ్ పౌడరు, పాల్ పౌడర్, జొన్న పౌడర్ వేసుకుంటే కొంచెం క్రిస్పీ వస్తాయండి. అలాగే బంగాళదుంపలు కూడా, బంగాళదుంపలు ఉడకబెట్టి దాన్ని జ్యూస్ కింద చేసి వేయాలండి. ఓకేనండి. ఇది 1 స్పూన్ అండి. ఇది కెమెరా అంటారండి. మన ఇండియాలో నేనైతే చూడలేదు, మరి ఇండియాలో ఏమంటారో తెలియదు. ఇది కెమెరా. బయటలో ఉన్న వాళ్ళకి అర్థమైపోద్దండి కెమెరా అంటే. 1 స్పూన్ అండి. బేకింగ్ పౌడర్ 1 స్పూన్, కెమెరా 1 స్పూన్. ఈ రెండు కలిపి ఉప్పుతాకండి. మన ఇంటికాడ సోడా ఎలా చేసుకుంటాం, బజ్జీలు ఉబ్బాలంటే. అలాగే కోడిగుడ్డు ఒకటండి. బేదా అంటారండి. 1 బేర్ని బేదా అంటారు. ఉల్లిటిని విత్ అంటారు. ఓకేనండి. ఎగ్స్ అంటారు. ఎగ్స్ అని అందరికీ తెలుస్తుంది. వెన్నీలా పౌడర్ అండి. ఇది వెన్నీలా అంటే ఎగ్ వేసాను కదండి, నీసు వాసన వస్తుంది. అందుకు నీసు వాసన రాకుండా వెన్నెల పౌడర్ ఏదో కొంచెం వేసుకోవాలి. ఓకేనండి. అలాగే 1 కప్ ఆయిల్ చూసారండి. 1 కప్. ఒకసారి మిక్స్ చేద్దాం. తర్వాత ఇంకా బంగాళదుంపలు వేయాలి. అలాగే అది మిక్స్ చేసిన తర్వాత అన్ని సామాన్లు అన్నీ చెప్పానండి. ఏమేమి వేసాను. వాటర్
1 గ్లాస్. అలాగే బంగాళదుంపలు ఇలా జ్యూస్ కింద చేస్తానండి. చూసారా, జ్యూస్ కింద చేస్తాను బంగాళదుంపలు. ఇలా మెత్తగా చేసేసుకొని వండేస్తున్నాను. బంగాళదుంపలు కూడా వేస్తాను. దాంట్లో వాటర్ ఉండదండి, బంగాళదుంపలో వాటర్ వేస్ట్ చేయకూడదు. టేస్ట్ ఎలా వస్తుందంటే, ఇప్పుడు మసాలాలు రుబ్బుకున్న మిక్సీ జార్లో ఇంకా కొంచెం మసాలా ఉంటుంది కదండి, కూరలు ఉన్నప్పుడు మసాలాలు రుబ్బుతాం కదండి, అవి గ్రైండర్ పెట్టినప్పుడు అందులో కొంచెం మసాలాలు వేసేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుని కూరలు వేస్తేనే టేస్ట్ వస్తుందండి. కూర వేస్తాం కదా, కడిగి వేయకూడదని అనుకుంటారు చాలామంది, కడిగి వేస్తామండి, వేయాలండి తప్పకుండా, అప్పుడే టేస్ట్ వస్తుందండి. మసాలా వచ్చిన తర్వాత దాన్ని టేస్ట్గా ఉంటుంది చాలా. ఇప్పుడు మైదా వేద్దామండి. హలో ఫ్రెండ్స్, ఇందాకైతే పిండిని నానబెట్టుకున్నాం కదండి బజ్జీల పిండికి. ఇదే మాతలు వేస్తాను అన్నాను కదా, ఖరాబ్ ఇవ్వాలి. ఇప్పుడైతే పిండి చూడండి ఎలా ఉబ్బిందో, ఎంతలా ఉబ్బాలండి పిండి అయితే. సరే ఫ్రెండ్స్, ఇందాక ఒకటి చెప్పడం మర్చిపోయానండి, నేను పంచదార వేయలేదు. పంచదార వేయాలండి. నేను వేసినప్పుడు నేను చూపించలేదు, నేను పంచదార వేస్తానండి, మీకు చూపించలేదు. ఓకేనండి, పంచదార వేయండి కంపల్సరీ. అదే పెద్ద స్పూన్ ఉంది కదండి, బేకింగ్ పౌడర్ వేస్తాను, ఆ స్పూన్తో 2 స్పూన్లు వేయండి. ఓకేనండి, పంచదార. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆయిల్ కూడా పెట్టుకున్నానండి. వీట్ అవుతుంది, ఇది బాగా వీట్ అవ్వాలండి. వీట్ అయిన తర్వాత వేద్దాం. ఎన్ని బ్లౌజ్ వేస్తానండో, ఎందుకో తెలుసండి, నేను బజ్జీలు గుండ్రంగా రావాలంటే పిండి ఇలా పట్టుకుని దీనికి వేసుకుని ఇలా లాగుతాను. ఎందుకంటే వీళ్ళకి గుండ్రంగా రాకపోయినా బాగాలేదంటారు, అందుకనే గుండ్రంగా వేయడానికి ఈ చేతి తీస్తాను కదండి, లెఫ్ట్ హ్యాండ్స్ రైట్ హ్యాండ్ 2 హ్యాండ్స్ కూడా వాడతానండి. బజ్జీలు గుండ్రంగా రావాలండి, మన పిల్ల వంకరంగా వేసినా తిండు, అందుకని చిన్నగా గుండ్రంగా రౌండ్ షేప్లో వస్తేనే బాగుంటుంటారు. సరేనండి, ఇప్పుడైతే ఇంకా నూనె కాగలేదండి. నూనె కాగిన తర్వాత ఓపెన్ చేద్దాం. ఇప్పుడైతే హై ఫ్లేమ్లో పెట్టానండి, చూడండి మంట హై ఫ్లేమ్లో. హై ఫ్లేమ్లో పెట్టానండి. ఇప్పుడు బజ్జీలు వేసుకున్నామండి. పిండిని ఇలా 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 అనాలి. ఆ తర్వాత బజ్జీ పిండి చూడండి ఇలా వచ్చింది కదా, దీన్ని ఈ స్పూన్తో ఇలా అనాలి, తీసుకోవాలి. ఇప్పుడు వేసిన తర్వాత ముక్కుట్లై చూపిస్తాం.
రెండు సమానంగా రావాలండి. చూడండి అలా రౌండ్గా వచ్చినాయి కదా. ఇప్పుడైతే అటు ఇటు కలుపుతూ ఉండాలి. ఫస్ట్ వేసినప్పుడు ఎక్కువ మంట ఎట్టింది. తర్వాత రెండో వేసినప్పుడు తక్కువ మంటలో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టండి. లో ఫ్లేమ్లో పెట్టండి. సిమ్లో కాకుండా మంచిలో, ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మంచిగా పెట్టుకున్నామనుకోండి బాగా. సరేనండి, లేకపోతే మారిపోతుంది. ఇప్పుడు వేడెక్కిపోయి పడుతుంది కదండి. ఈ ఫస్ట్ ఫ్రై చేసినప్పుడు ఇంకా బాగా వేడిగా వస్తుంది. వేడిగా వచ్చేసిన తర్వాత నూనె ఎక్కువ వేడైపోతుంది కదా. వేసిన ఏమవుతాయంటే లోపల ఉడపు నల్లగా వచ్చేస్తే ఆ రవి వాళ్ళు తినరు. మనమైతే ఇంటి దగ్గర ఏదైనా తినటం. ఆ రవి కొంచెం నలుగు వచ్చినా ఊరుకోరు, అలాగని ఎర్రగా చేసినా ఊరుకోరు. అదే ఎర్రగా బాగా ఎరుపు వచ్చి తెల్లగా ఉన్న ఊరుకోరు. బాగా రెడ్ కలర్ వచ్చిన బ్రౌన్, లైట్ బ్రౌన్, గోల్డ్ కలర్ వచ్చింది. క్రిస్పీగా ఉండాలి, కొంచెం కలకల్లా మెత్తగా ఉండకూడదు. అలాగని గట్టిగా కూడా ఉండకూడదు. అన్ని బాధలండి వంట కదా. వంట సింపులే, తినే కడే ఎడగొట్టాలి. మరీ మెత్తగా ఉన్నా నూనె ఎక్కువ పీల్చేసుకుంటే మెత్తగా అయిపోయినాయి అంటారు. మరీ గట్టిగా ఉన్నా పొల్లని నొప్పి చేసేస్తాయి అంటారు. అందుకనే ఒళ్ళు దగ్గర పెట్టుకుని నీట్గా చేయాలి. మనం నీట్గా చేసామనుకో ఎవ్వరు ఏమంటారండి. నేను ఈ బ్రౌన్స్ ఎందుకు చేస్తానంటే చేతికి బ్రౌన్స్ ఉంటాను. లెఫ్ట్ హ్యాండ్ కమ్మటి నేను రెండు చేతులు ఉపయోగిస్తాను కదండి. చేతికి రైట్ హ్యాండ్. మన పిల్లలు మన ఇంట్లో వాళ్ళు మనం ఎలా చేసినా అమృతంగా తింటారు. మీరు తింటారు కదండి. చేతాలు ఎత్తున్నారు కదా.